సార్ ఎట్లా చూడవచ్చు రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్లో ఇది కోవర్ట్ ఆపరేషన్ వల్లనే జరిగింది. ఇటు రామచంద్రారెడ్డి అయినా అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి అయినా ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు ఇది చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సంఘటన. ఏం చెప్తారు సార్, ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అయితే వాళ్ళ శవాలను తీసుకొచ్చుకోవడం కోసం బంధువులు వాళ్ళ మిత్రులు పోయిండు. రేపటికల్లా శవాలు వస్తాయి, అంత్యక్రియలు రేపటి వల్ల అయిపోతాయి. అయితే వాళ్ళు వీరోచితంగా చంపటము, చాపలో చుట్టడము, మనకు శవాలను ఇస్తే మనం వాటిని అంత్యక్రియలు ముగించుకోవటమా, ఇంతైనా మన బాధ్యత? ఏడ్చుకుంటూ కూర్చోవటమేనా మన బాధ్యత అనేది ఇప్పుడు ఈ ఎన్కౌంటర్తో పౌర సమాజం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 700 మంది చనిపోయినారు. 700 మందిని మనం అంత్యక్రియలు బొందబెట్టుకుంటూ కాల్చుకుంటూ వచ్చినాం. అయితే పౌర సమాజం కనుక సృజనాత్మకంగా ఉండకపోతే, స్పందన అనేది లేకపోతే, ఈ పౌర సమాజం ఎప్పుడు ఈ చర్యల వల్ల స్పందించాలంటే 2023 డిసెంబర్కు ముందు ఒక దఫాలుగా వివిధ ప్లాట్ఫామ్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెబుతూనే ఉన్నారు. ఆపరేషన్ కగారు డిక్లేర్ చేస్తున్నా 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత సమాజాన్ని భారత్ను నిర్మిస్తానని చెప్తా ఉన్నాడు. అంటే మావోయిస్టు భారత సమాజము లేకపోతే భారతదేశము అంటే దాని అర్థం ఏంటి? నిర్మూలిస్తాను, చంపేస్తాను, చివరి నక్సలైట్ని ఎక్కడైనా పొదల దాగి ఉంటే ఆయనను కూడా గుంజుకొచ్చి చంపేస్తాను అని అంటున్నాడు. దీని వెనుక ఉన్న ఎన్ని అంశాలు ఆలోచించాలి పౌర సమాజం మేధావులంటే, చంపటం అనే ఒక డిక్లరేషను, తుదిముట్టించటం అనే ఒక డిక్లరేషను ప్రభుత్వాలు చేయవచ్చా? ప్రాథమిక సూత్రము ప్రభుత్వాలు రాజ్యహింస చేయటం కోసం పూనుకోవచ్చా అని ఆనాడు 2023 డిసెంబర్కు వివిధ స్టేజీల్లో ఆయన చేస్తున్న ప్రకటనలు వచ్చినప్పుడే పౌర సమాజం స్పందించాలి. ప్రజలందరూ తీవ్రంగా దాన్ని పరిగణించి వాళ్లకు ప్రజాస్వామిక బద్ధంలో ఏ రకంగా కళ్ళు తెరిపించాలో అమిత్ షాకు ఆ రకంగా కళ్ళు తెరిపియలేదు కనుక ఆయన 24 జనవరి 1 నుంచి ఈ ఆపరేషన్ కగార్కు తెరలేపి అది ఇంత పెద్ద ఘటన జరిగి ఇవాళ ఈసారి మనం చూస్తున్న దాంట్లో ఏం జరుగుతుందంటే ఆ పెద్ద నాయకత్వాన్ని టార్గెట్ చేసి చంపుతున్నారు. పెద్ద నాయకత్వాన్ని టార్గెట్ చేసి చంపుతున్నారంటే దాని వెనుక దానికి ఒక గొప్ప వీరోచితమైన ఎదురుబడి చేసిన ఎన్కౌంటర్ కాదు, పోలీసులు చెప్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు. ఇది కేవలం ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఆదివాసీలు, అమాయకపు ఆదివాసీలు, తిండికి లేని ఆదివాసీలు వాళ్ళను చేరదీసి నయాన భయాన వాళ్లకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి వాళ్ళను వశపరుచుకొని వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో వాళ్ళు ఎక్కడా 10 మందో 20 మందో ఉంటే దాదాపుగా 2200 వందలలో వేలల్లో అత్యాధునికమైన ఆయుధాలు కలిగి ఉండి పోయి ఏకధాటిగా దాడి చేసి ఏకపక్ష దాడులు చేసి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ బలగాలు ఏకపక్షంగా దాడి చేసి మట్టుబెట్టిన ఘటనలే. కానీ వాళ్ళు స్వయంగా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఆ టెర్రేన్ మీద పట్టు ఉండదు. కానీ మోసపూరితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రద్దయిన సాల్వాజుడుమును వెనకటికి 2015లో సాల్వాజుడుమును ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు 90లో జాగరణ అని అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మహేంద్ర కర్మ. తర్వాత సాల్వాజుడుమును ఏర్పాటు చేసింది. ఆ సాల్వాజుడుం రాజ్యాంగ వ్యతిరేకమని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించిందో ఆ తీర్పుతో రద్దయిపోయిన ఆ సాల్వాజుడుం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో రూపంలో డిఆర్జీ బలగాలుగా వచ్చిండ్రు. మేము పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చట్ట వ్యతిరేకమైన ఆ డిఆర్జీ బలగాలను వెంటనే రద్దు చేయాలి. సాల్వాజుడుమును ఎట్లయితే రద్దు చేయబడిందో డిఆర్జీ ఫోర్స్ను కూడా అట్లా రద్దు చేయాలి.
డిఆర్జీలు అంటే ఎవరు? ఆదివాసీలు ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. కొంతకాలం పనిచేసిన వాళ్ళు మరి ఆదివాసీలు సహజ సిద్ధంగానే ఆ టెర్రెయిన్ మీద వాళ్ళకు పట్టు ఉంటుంది కనుక వాళ్ళ సహాయం లేకుండా, వాళ్ళను ముందు పెట్టకుండా ఈ ఆపరేషన్స్, ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్లు అన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఒక కోవర్ట్ ఇచ్చిన సమాచారం, అక్కడే కోవర్ట్లను తయారు చేసుకొని వాళ్ళను మట్టుబెట్టడం, లేదా ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం ద్వారా చేస్తున్నది. ఒక ప్రజాప్రభుత్వాలు ప్రజల జీవితాలను బాగుపరచడం కోసం ఉన్న ఈ ప్రభుత్వాలు అవి పక్కకెట్టి ప్రజల సమస్యల మీద దృష్టి సారించాల్సింది ఆ అంశాలను పక్కకెట్టి ఆదేశిక సూత్రాలను అసలు బేఖాతరు చేసిన ఈ ప్రభుత్వాలు కేవలం తుపాకీ మొనతో ఒక రాజకీయ పరిష్కారాన్ని కనుక్కుంటున్నారు. అది ఒక రాజకీయ పార్టీ దాదాపుగా 50 ఏళ్ల పైబడి పనిచేస్తున్న ఆ రాజకీయ పార్టీని వీళ్ళ దగ్గర శాస్త్రీయంగా ఒక ఆలోచన ఉందా అని మనం ఆలోచించాలి. ఒక రాజకీయ పార్టీ ఒక డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి ఉద్యమిస్తే అది సాయుధ యుద్ధము కానీ లేదా డెమోక్రాటిక్ ఉద్యమం కానీ ఏ రకమైన ఉద్యమం చేస్తూ ఉంటే, అంతెందుకు ఢిల్లీలో రైతులు చేస్తే కూడా అందులో టెర్రరిస్టులు జొరబడినరు అని చెప్పిండ్రు. అంటే ఏ ఉద్యమమైనా ఆ ఉద్యమం తీసుకొచ్చిన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఆలోచించటం అనేది పక్కకెట్టి ఇంకా తూటాలతోటే సమాధానం చెప్పే పరిస్థితికి బీజేపీ తెగబడింది. ఇక తూటాలతోటే పని చెప్పేటట్టయితే, తూటాలే పరిష్కారం అయితే మరి చట్టాలు ఎందుకున్నట్లు, ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకున్నట్లు? అది కాదు కదా. వీళ్ళు ఏవైతే డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చిందో మావోయిస్టు పార్టీ, ఆ డిమాండ్స్ మీద జీవితకాలం వెచ్చించి 65 ఏండ్లు ఒక్కొక్కరికి, 70 ఏండ్లు ఒక్కొక్క నాయకునికి, చాలా పండిన నాయకత్వం. ఆ పండిన నాయకత్వాన్ని చలికి, వానకు, ఎండకు, ఆ దుర్భేద్యమైన పరిస్థితుల్లో జీవించుకుంటూ ఒక డిమాండ్ కోసం తన జీవితాలను తర్పణం చేస్తున్న అంత గొప్ప నాయకత్వంతో మీరు ఒక్కసారి మాట్లాడండి, ఏం తెలుస్తుందో మీకు జ్ఞానోదయం అవుతుంది. భారత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల ఎడల, భారత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు ఏం చెప్తారో వినొచ్చు. భారత నిరుద్యోగ సమాజం ఏం మాట్లాడుతున్నో వాళ్ళు చెప్తారు. ఆదివాసీలను ఎట్లా మనం మెయిన్ స్ట్రీములకు తీసుకురావచ్చో వాళ్ళు చెబుతారు. ఈ అణచివేతకు కారణమేందో, హింసకు కారణమేందో, ఈ ఆర్థిక అసమానతలకు కారణాలేంటో మీకు తెలిసి ఉండొచ్చు, కాదనలేము. కానీ మీకంటే అధికంగా పోరాటం చేస్తున్న మీరు ఒక్కరే కాదుగా. ఒక సమస్యను చూడటము, ఒక సమస్యను అసలు సిసలైన దృక్కోణంతో చూడటము మీరు ఒక్కరికే సాధ్యం కాదు కదా. మిగతా సంఘాలు ఉన్నాయి, మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా ఇలాంటి మావోయిస్టు పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకోండి. అది ఒక రాజకీయపరమైన పార్టీ, అది రాజకీయ పార్టీ అని అంతకుముందు గతంలో పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించిండు. ఇది శాంతి భద్రతల సమస్య కాదని చెప్పిండ్రు. అంతెందుకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడటంలో తప్పే ఉంది అని మాట్లాడుతున్నాడు. వాళ్ళను ఒక శత్రువులుగా ట్రీట్ చేస్తే ఎట్లా అంటున్నాడు. వాళ్ళను టెర్రరిస్టులను ఈక్వేట్ చేసి సమానం చేసి మాట్లాడే దృక్పథాన్ని మార్చుకోమని కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు ఒక సలహా ఇచ్చిండు. ఎవ్వరు పట్టరు, ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తానంటే ఒక పరిష్కారం అనేది మనం చెప్తూ ఉంటాం, ఇట్ కెన్ బి సాల్వ్డ్ అక్రాస్ ది టేబుల్ అంటాం. వాళ్ళు తీసుకొస్తున్న సమస్య టేబుల్ దగ్గర కూర్చొని సమస్యను పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు కదా. స్పష్టంగా రాజ్యము హింసకు పాల్పడుతున్నది. మనం జనవరి 1, 2024 ఈ 21 నెలలుగా చూస్తుంటే హింస చేస్తున్నది ఎవరో మనకు గోచరిస్తున్నది. సమాజం అంతా చూస్తున్నారు. హింసకు పాల్పడుతున్నది కేవలం భారత ప్రభుత్వం అని సమాజానికి మొత్తం తెలిసిపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.